రా పొలం వెళ్ళారా? ఎంతమంది వచ్చారు? ఏం పని చేశారు? నాన్న ఇద్దరు వచ్చారు. ఇద్దరు వస్తే అడిసి పని చేయమన్నాను. అడిసి పని చేస్తాకని పార్లు ఇచ్చుకొచ్చారు. అడిసిలో దిగారు. తర్వాత ఒక అబ్బాయి అన్నాడు, అందుట్లో మన ఎమ్మెల్యే ఎవరు అన్నాడు. ఎమ్మెల్యే ఎవరు అంటే, మన ఎమ్మెల్యే తెలియకపోతే నీకు నువ్వు ఊళ్ళో ఉంటున్నావు కదా, నీకు ఎలా తెలియదు, అందుకే చదువుకుంటే నీకు ఈ బాధ ఉండదు కదా అన్న. అందుకు ఆడేమన్నాడు తెలుసా? ఎంత మాట అన్నాడు తెలుసా? నేను చదువుకుంటే నీ పని అవసరం ఏముంది అన్నాడు. నువ్వేమన్నావు రా ఆడంత డైలాగ్ అంటే? ఆడంత మాట అంటారు, నేనేమన్నా తెలుసా? అయితే నువ్వు చదువుకోవచ్చుగా అన్నాడు. ఆడి వెంటనే పార పడేసి ఆవేశంగా నా దగ్గరికి వచ్చాడు. నా పక్కన మంచిలకే అని ఉంది, మంచిల తాత పోతున్నాడు అని అనుకున్నా. అప్పుడు వెంటనే అయ్యా బాబు మీరే పని చదువు నేర్పించండి అన్నాడు. అయితే నేను ఇంకో తెలివి గడుపు మాట చెప్పా, నీ దగ్గర పలక బలపం లేదుగా, ఈ పొలంలో నీకు ఎక్కడ నేర్పిస్తానన్నా. ఆడు నాకన్నా తెలివిగలడు. ఆడేమన్నాడు తెలిసినా? ఏం పర్లేదు దగ్గర మట్టిలో రాసేస్తాను అన్నాడు. సరే రాయరా అని రాయి అన్న. పని చేయించరా అంటే వాళ్ళకి చదువు చెప్పి వాళ్ళతో ఊసులాడుతూ కూర్చున్నావా? ఆడికి దగ్గరుండి వాళ్ళు నేర్పించిన తర్వాత బాబు ఇంగ్లీష్ కూడా నేర్పించమన్నాడు. నీ ఆశ తాకలేయా, ఇంగ్లీష్ ఇప్పుడు కాదురా, రేపు కూడా పనికిరా, రేపు పనికొచ్చి ఇంగ్లీష్ కూడా నేర్పిస్తాను, కానీ హిందీ మాత్రం నేను నేర్పిస్తాను గట్టిగా ఒక్కడిని చెప్పేసా. అప్పటి కూడా ఎందుకు వదిలేసి అది కూడా నేర్పించిపోయావా? పనికి పిలిచి డబ్బులు ఇచ్చి చదువు చెప్పిస్తున్నావా? మా గొప్పడురా బాబు, కుటుంబాన్ని బాగా పైకి తీసుకొస్తావు. నాన్న హిందీ రాదు, నీకు తెలుసు నాకు తెలుసు, ఆడికి తెలియదు కదా, అందుకని ఆ ఒక్కటి నేర్పిస్తున్నాను కదా. ఇప్పుడు ఆడు హిందీ అడిగాడు అనుకో, సింపుల్గా అది నువ్వు నేర్చుకోలేదు, చాలా కష్టమని చెప్తా. ఎలా ఉందో మన తెలివితేటలు.